నగర ప్రజలకు శుద్ధి చేసిన త్రాగునీటిని ఇంటింటికి నగరపాలక సరఫరా చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక గోదావరి గట్టున ఉన్న హెడ్ వాటర్ వర్కర్స్ ని ఆయన కూటమి నాయకులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు రెడ్డి మానేశ్వరరావు, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇలా పట్టుకోండి, ఏంటి గట్టిగా ఉండలే చెక్ చేస్తాను క్వాలిటీ. ఇది గోదావరి నుంచి వచ్చే నీరు కార్పొరేషన్ లో హెడ్ వాటర్ వర్క్స్ లో మొత్తం ప్రాసెసింగ్ అంతా అయిన తర్వాత ఇది కార్పొరేషన్ వారు సరఫరా చేసే నీరు. దీని ప్రాసెసింగ్ చాలా స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్ అన్నిటిలో కూడా డిపార్ట్మెంట్ వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకి ఇచ్చే త్రాగునీరులో ఎక్కడ కూడా అలసత్వం లేకుండా అన్ని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమిగా బీజేపీ, జనసేన, టీడీపీ మీ ఇక్కడ రావడం గల కారణం ఒకటి, జరుగుతున్న ప్రక్రియ కరెక్ట్గా జరుగుతుందా లేదా అన్నది తెలుసుకోవడం. రెండవది, ఎక్కడికక్కడ బ్రేక్ డౌన్స్ అవుతా ఉన్నాయి. పైప్ లైన్స్ బ్రేక్ డౌన్స్ అవుతా ఉన్నప్పుడు ప్రజలకి ఆ వాటర్ సరఫరా అన్నది ఒక రోజు 2 రోజులో